హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. స్కిప్ చేయకుండా ఈ లెసన్ గాన అర్థం చేసుకుంటేనే, అంటే ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం చేసుకుంటేనే నీకు ఈ లెసన్ అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. చాలా ఈజీ లెసన్. రెండు ఫార్ములాలు ఉంటాయి. ఆ రెండు ఫార్ములాలు బేస్ చేసుకొని కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే మెథడ్స్ అనేటివి. వాటిని కానీ అర్థం చేసుకుంటే కానీ చాలా ఈజీ. కష్టం అని అనుకోవడం వదిలేయండి దీన్ని. ఓకే, సింపుల్ కొన్ని చిన్న వర్డ్స్ తోనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మెయిన్ గా స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా ఇంట్రడక్షన్ క్లాస్ విను, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంది. ఓకే, క్లియర్? మీరు ఖచ్చితంగా అర్థమవుతాయి ప్రాబ్లమ్స్. ఇది కానీ ఇంట్రడక్షన్ క్లాస్ అర్థమైందా, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. ఏం పెద్ద చెప్తాను కదా, రెండు ఫార్ములాలు. ఆ రెండు ఫార్ములాలు నేర్చుకున్నావా, అసలు వాటి వాల్యూస్ ఎలా కనుక్కోవాలని తెలుసుకున్నావా, చాలింగ్ అంతే. లెసన్ అనేది చాలా ఈజీ. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ గురించి కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసమే కానీ, లేకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతిదీ మన మ్యాథ్స్ క్లాసెస్ అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగనే ఖచ్చితంగా మీరు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా చాలా మందికి తెలియదు, మీ ఫ్రెండ్స్ కి, మీ క్లాస్మేట్స్ కి. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. అలాగనే మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ, క్వశ్చన్ పేపర్ మోడల్స్ కానీ, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. పర్సనల్ గా కామెంట్ చేసినా కానీ నేను మీకోసం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. యూట్యూబ్ లో కామెంట్ చేసినా, నేను ఎవరన్నా మెసేజ్ చేయని, ఏం క్వశ్చన్ అన్న అడగని, ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఈ లెసన్ లో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ఈ టాపిక్ ఏంది అనేది కొంచెం టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ తోనే నువ్వు ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం చేసుకోవాలనేది కాదు. ఇక్కడ ఎలా అర్థం చేసుకున్నా ఆ టాపిక్స్ గురించి అర్థం చేసుకుని ఇక్కడ ట్రై చేయి. నేను ఇలా టెక్స్ట్ బుక్ లో ఉండేటివి అర్థం చేసుకో అని నేను చెప్పట్లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నేను ఆ టాపిక్స్ అంటే పర్ముటేషన్స్ అంటే ఏంది, కాంబినేషన్స్ అంటే ఏంది, అడిషనల్ ప్రిన్సిపల్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంది, ఫండమెంటల్ కౌంటింగ్ అంటే ఏంది, ప్రిన్సిపల్ కౌంటింగ్ అంటే ఏంది, ప్రతి ఒక్కటి చెప్తాను పర్ఫెక్ట్ గా. కానీ నువ్వు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 7 మార్క్స్. ఓకే, క్లియర్ గైస్? ఇంకా అయిపోయింది. మరి ఇక్కడ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అవును ఈ రెండు ఒకటేనా అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఏంటంటే ఏంది, మరియు అంటే అది పర్ముటేషన్స్ వేరు, కాంబినేషన్స్ వేరు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ లెసన్ లో. పర్ముటేషన్స్ వేరు, కాంబినేషన్స్ వేరు. ఓకే, క్లియర్? మరి ఈ టాపిక్ లో అంటే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. అంటే కౌంటింగ్ అంటే ఎన్ని విధాలుగా వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఫండమెంటల్ అంటే చెప్తాను, టాపిక్ లోకి వెళ్ళిపోతే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. విను, ఫస్ట్ వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు. నువ్వు ఎక్కడన్నా నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో విందామో ట్రై చేద్దాం, అర్థమైనంత వరకు అర్థమవుతుందిలే, ఏమి ఇలా టాపిక్ వద్దు, ఈ మైండ్ నెగిటివ్ వద్దు. ఇంకా నీకు ఒక్కటే ఇంట్రెస్టింగ్ గా వచ్చావా, ఇంట్రెస్టింగ్ గా విను, ఖచ్చితంగా అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తావో నువ్వు ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే. ఇప్పుడు చాలా మంది బ్రదర్ నాకు అన్ని సబ్జెక్టులు మార్కులు వస్తాయి కదా, ఈ మ్యాథ్స్ ఒక్కటి రావు అంటారు కొందరు. నన్ను చాలా మంది మా ట్యూషన్ లో కానీ, లేకపోతే చాలా మంది నాకు మ్యాథ్స్ ఒక్కటంటే భయం బ్రదర్ నాకు చాలా మంది కామెంట్ చేస్తారు. నేను వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, నీకు ఏ సబ్జెక్ట్ లో మార్కులు అయితే తగ్గుతున్నాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఖచ్చితంగా ఒక 10 రోజులు ఒక లెసన్ మీద ఫోకస్ చేయి, లేకపోతే 20 రోజులు చేయడానికి ట్రై చేయి, నెలంతా ఒక లెసన్ నేర్చుకోనికి ట్రై చేయి. ఓకే, ఈ టాపిక్ అంటే ఏంటి అనేది మ్యాథ్స్ కి సంబంధించి నువ్వు ఈ మ్యాథ్స్ ఒక్కటే కాదు, ఏ సబ్జెక్ట్ అన్నా నీకు ఆ సబ్జెక్ట్ లో మార్కులు తగ్గుతున్నాయి అంటే ఒక్కటే అర్థం చేసుకో, దాని మీదని ఎక్కువ ఫోకస్ టైం పెట్టడానికి అవకాశం ఇవ్వు. ఖచ్చితంగా నీకు రిజల్ట్ అనేది కూడా మంచిగా వస్తుంది. నువ్వు ఎంత ఎఫర్ట్ ఇస్తేనే మళ్ళీ అంత రిటర్న్ గా నీకు మార్క్స్ అనేవి వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా సరే. చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, యూట్యూబ్ బ్రదర్ నాకు మ్యాథ్స్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు అర్థం కాదు, ఇంట్రెస్ట్ అండ్ అని కామెంట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళందరికీ ఒకటి చెప్తాను, నువ్వు తప్పు కాదు నేను కామెంట్ చేయడము, నీ ఒపీనియన్ చెప్పేసి ఓకే క్లియర్, నేను ఇంకా బెటర్ అంట. నువ్వు ఎందుకంటే నువ్వు ఓపెన్ గా చెప్పేస్తున్నావు, అదే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఉండాల్సింది మనిషికి. ఎప్పటికైనా సరే ఓపెన్ గా చెప్పేసేయాలి, లేకపోతే మనకి చాలా నష్టపోతాం అనమాట. ఎప్పటికన్నా అది గుర్తుపెట్టుకోండి. ఓపెన్ గా మాట్లాడేసేయాలి, ఏదన్నా అయ్యో అవతల వాళ్ళు ఫీల్ అవుతారు, ఇదంతా వద్దు, ఓపెన్ గా చెప్పేసి ఇంతే అని, లేకపోతే తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? కాబట్టి ఓపెన్ గా మాట్లాడండి ఎప్పటికైనా సరే. ఓకే, అర్థమవుతుంది. అంటే చాలా మంది కామెంట్ చేస్తుంటారు అనమాట, ఆ బ్రదర్ ఇలా నాకు మ్యాథ్స్ అంటే ఇబ్బంది. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నేను మళ్ళీ అదే చెప్తాను,
ఎక్కువ ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చెయ్యి, ఆ సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చెయ్యి. ఆ సబ్జెక్ట్ అర్థమైనంత వరకు 10 రోజులు నేర్చుకుంటావా, నేర్చుకోవాలి సార్, తప్పు లేదు. కానీ మిగతా నీకు వచ్చిన సబ్జెక్టులు మళ్ళా చదివి టైం వేస్ట్ చేయొద్దు. నీకు రాని దాని మీద ఫోకస్ చేయి, ఖచ్చితంగా నువ్వు పాస్ అవడానికి లేదా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఫస్ట్ టాపిక్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ హెల్ప్స్ యూజ్ టు ఫైండ్ హౌ మెనీ పాసిబుల్ వేస్ టు టాస్క్ ఆర్ ఈవెంట్ కెన్ హ్యాపెన్. ఇక్కడ చూడండి, ఒక పని బాగా వినండి, ఒక పని లేదా సంఘటనలు ఎన్ని విధాలుగా లెక్కించొచ్చు అని చెప్పడాన్ని ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటారు. అర్థమైందా? ఒక పని లేదా ఒక సంఘటన అంటే విషయం, ఏదో ఒక సంఘటన లేదా ఒక పని, అది ఎన్ని విధాలుగా జరుగుతాయి అని లెక్కించడాన్ని మనము ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. ఓకే, ఇంకా ముందరకు వెళ్దాం, ఇంకా వాటి గురించి టాపిక్స్. It tells you the total number of years to do one more activities. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా జరిగే పనులకు ఎన్ని విధాలుగా ఆన్సర్ వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని విధాలుగా రావచ్చు. ఓకే, ఎన్ని విధాలుగా రావచ్చు. డ్యూ టు వన్ ఆర్ మోర్ యాక్టివిటీస్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పనులకు ఎన్ని విధాలుగా రావచ్చు అనేది. ఓకే, అంటే సొల్యూషన్ గా మనకి సొల్యూషన్. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మరి సింపుల్ గా చెప్పాలంటే ఇట్ హెల్ప్స్ యూజ్ కౌంట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఒక పని లేదా ఒక సంఘటన ఏదన్నా ఒక విషయం, ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది, స్కిప్ చేయకుండా ఫస్ట్ ఛాలెంజ్. అంటే ఒక పని లేదా యాక్టివ్ ఏదన్నా సరే ఎన్ని విధాలుగా జరగవచ్చు, ఎన్ని అవుట్కమ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, హెల్ప్స్ అవుట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ని విధాలుగా జరగవచ్చు అని కనుక్కోవడాన్ని మనం ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. తెలుగులో ఇక్కడ చూడండి, ఒక పని లేదా సంఘటన ఎన్ని విధాలుగా జరగవచ్చు కనుక్కోవడంలో మనకు సహాయపడుతుంది. ఓకే, క్లియర్. నేను తెలుగులో రాయడం జరుగుతుంది ఈ ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి, ఎందుకంటే కొంచెం ఇబ్బందికరమైన చాప్టర్ అనుకుంటున్నాను చాలా మంది, అందుకే నేను కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. అర్థమైంది కదా? ఒక పని లేదా ఒక సంఘటన ఎన్ని విధాలుగా జరగవచ్చు, ఎన్ని విధాలుగా చేయవచ్చు, వాటి ఆన్సర్ ఏంది అని మనం క్యాలిక్యులేట్ చేసే దాన్ని మన ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. ఓకే, క్లియర్. మరి ఇవి రెండు రకాలుగా ఉంటాయి, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, అడిషన్ ప్రిన్సిపల్. అవును, మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటాయంటే, ఇప్పుడు చూడండి, ప్రేయర్ లో మనం అందరం నిలబడతాం కదా, ప్రేయర్ లో జరుగుతున్నప్పుడు మనందరం నిలబడతాం. వీళ్ళు ఎన్ని విధాలుగా నిలబడ్డారు, ఎంత మంది ఉన్నారు అని మనం కనుక్కోనిక ఉపయోగించేది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. ఇప్పుడు ప్రేయర్ లో అందరు నిలబడతారు, 1-2 లైన్స్ లో అందరు నిలబడతారు. ఓకే, వాళ్ళందరూ నిలబడితే ఎన్ని విధాలుగా నిలబడ్డారు, లేకపోతే ఎంత మంది నిలబడ్డారు అని కౌంట్ చేస్తాం మనం అక్కడ. ఓకే, కౌంట్ చేసి మనకి ప్రేయర్ లో ఫస్ట్ లీడర్ ఉండి ఇంతమంది వచ్చారని మళ్ళా ఎస్పీఎల్ కి చెప్తారనమాట. నేను కూడా స్కూల్ ఎస్పీఎల్ అనమాట. ఓకే, 10th క్లాస్ వరకు నాకు బాగా ఐడియా అనమాట. ఓకే, అంటే మనం చెప్తాం, వాళ్ళంతా లీడర్లంతా వాళ్ళ క్లాసెస్ అందరూ వచ్చేసి ఇంతమంది వచ్చారని రిపోర్ట్ ఇస్తారు స్కూల్ పీపుల్ లీడర్ కి. మళ్ళా తిరిగి ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్ వేసుకొని ఒక అంచనా వేస్తారులేండి, ఏం క్యాలిక్యులేషన్ చేయరు, అంచనా వేసుకొని చెప్పేస్తారు అన్నమాట ప్రిన్సిపల్ కి. అంటే అక్కడ మొత్తం కౌంటింగ్, అంటే అతను వాళ్ళంతా ఏం చేస్తున్నారు, కౌంటింగ్ చేసుకొని ఇంతమంది వచ్చారని రిపోర్ట్ ఇస్తారు మనం కదా. మరి అలా క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట, మొత్తం ఎంతమంది వచ్చారు ఏం కాదు, అలా క్యాలిక్యులేట్ చేయనే మనం ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అని మాట్లాడతాం. లేకపోతే ఒక 5 మంది వ్యక్తులు ఉన్నారు, బాగా వినండి, 5 మంది వ్యక్తులు ఉన్నారు. 5 మంది వ్యక్తులు ఎన్ని విధాలుగా నిలబడొచ్చు, 1, 2, 3 ఎన్ని విధాలుగా నిలబడొచ్చు అని చెప్పొచ్చు, కౌంట్ చేయొచ్చు అలా అనమాట. లేకపోతే నీకు ఒక షాప్ కి వెళ్ళావు, ఒక షాప్ లో నీకు షర్ట్ పాయింట్ ఇలా తీసుకుంటావు, నీకు ఒక 2-3 డ్రెస్సులు అంటే జతలు పాడేస్తే నువ్వు ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, పాయింట్ సపరేట్ లేకుంటే షర్ట్ సపరేట్, ఇలా సపరేట్ గా తీసుకోవచ్చు. అలా ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు, లేకపోతే ఆ రెండు కలిపి ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటాం. అర్థమైందా? ఓకే, క్లియర్. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, అడిషన్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి వీటి గురించి తెలుసుకుందాం. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, చెప్పాను కదా ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంటి అని. ఇప్పుడు దాంట్లో 2 రకాలు ఏంటివి, అడిషన్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఇదే ఇంపార్టెంట్ ఈ లెసన్ లో. అడిషనల్ ప్రిన్సిపల్ అనేది ఒక తెలుసుకోవడానికే, ఇక్కడ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, అసలు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి. ఇఫ్ వన్ ఈవెంట్ కెన్ అకర్ ఇన్ n waves, అంటే ఇక్కడ అండ్ అనదర్ ఈవెంట్ కెన్ అకర్ ఇన్ n waves,
then both events together can occur in m into n waves. ఓకే, ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వాలని నేను కొంచెం తెలుగులో రాయడం జరుగుతుంది. అర్థం చేసుకోవడంలో ఎలా అర్థం చేసుకునడంలో తప్పు లేదు, అది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక పని ఎన్ని విధాలుగా చేయొచ్చు, మరొక పనిని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే రెండు పనులు కలిపి చేయగల మార్గాలు m into n అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఒక పని, ఒక విషయం, ఒక సంఘటన, ఒక పని ఏదైనా సరే ఒక ఎన్నో విధాలుగా చేయొచ్చు, ఇంకొకటి ఎన్నో విధాలుగా చేయొచ్చు. బాగా వినండి, ఇప్పుడు రెండు కలిపి చేయాలనుకుంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే దాన్నే మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ m into n గా మాట్లాడతాం. అర్థమైందా? అంటే ఇక్కడ బాగా వినండి, నేను చెప్పేది రెండు పనులను కలిపి ఎన్ని విధాలుగా చేయొచ్చు అన్నదాన్నే, ఎలా చెయ్యొచ్చు అని చెప్పేదాన్నే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అని మాట్లాడతాం. ఓకే, మరి ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడాలి? క్వశ్చన్స్ అనే అడిషనల్ ప్రిన్సిపల్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ క్వశ్చన్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు మనం ఎప్పుడు వాడాలి? రెండు పనులు కలిసి, ఇక్కడ చూడండి, కలిసి జరుగుతున్నప్పుడు, ఏంది, రెండు పనులు కలిసి జరుగుతున్నప్పుడు మనం దీన్ని మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది వాడాలి. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా, రెండు పనులు కలిసి జరుగుతున్నప్పుడు, ఏంది, కలిసి జరుగుతున్నప్పుడే మనం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది మాట్లాడతాం. దాని ఫార్ములా ఏం లేదు, n into n అంటే ఆ రెండు ఇంటూ చేయడం. మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇఫ్ హ్యావ్ 3 షర్ట్స్, ఏంది 3 షర్ట్స్, ఇక్కడ చూడండి, నంబర్ 1 షర్ట్ 1 కాబట్టి S1 కామా, తర్వాత అండ్ 3 షర్ట్స్ కదా, S2 S3 అంటే 3 షర్ట్లు. ఓకే, అండ్ 2 పాయింట్స్. ఓకే, point 1 point 2. ఓకే, యూ వాంట్ టు చాయిస్ 1 షర్ట్ అండ్ 1 పాయింట్. నువ్వు ఎలా తీసుకోవాలనుకుంటావు? ఇప్పుడు ఒక షర్ట్ ఒక పాయింట్ మాత్రమే తీసుకోవాలనుకుంటావు. ఇప్పుడు నీ కాడ మొత్తం అంటే ఒకేలా మీకు సింపుల్ గా చెప్తాను అర్థమైతే, ఒక షాప్ కి వెళ్ళినావు. ఇప్పుడు ఆ షాప్ ఆయనకి 3 షర్ట్స్ 2 పాయింట్స్ అనేవి నీకు ముందర పెట్టినాడు. ఓకే, ఇప్పుడు పెట్టిన తర్వాత నువ్వు ఏదో ఒక షర్ట్ ఒక పాయింట్ మాత్రమే తీసుకోవాలని వెళ్ళినావు. కానీ ఇప్పుడు నీకు రెండు విధాలుగా, ఓకే, షర్ట్స్ వచ్చినాయి, పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఏంది, రెండు కలిపి ఒక్క జత తీసుకోవాలనుకుంటావు. మరి ఎన్ని విధాలుగా నువ్వు జతలు తీసుకోవచ్చు అని ఇప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు రెండు కలిపి, ఏంది, పాయింట్ తీసుకోవాలి, షర్ట్ తీసుకోవాలి, రెండు కలిపి ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు చూడండి. ఇక్కడ షర్ట్, ఇక్కడ పాయింట్ 1 నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమని చెప్పాను, m into n అంటే m ఈక్వల్ టు m into n అంటే ఏమొస్తుంది, 3 into 2 అంటే 6 విధాలుగా నువ్వు తీసుకోవచ్చు ఒక పాయింట్ ని, ఒక షర్ట్ ని. ఎలాగో చూద్దాం. ఇప్పుడు షర్ట్ 1, ఓకే, ఆ షర్ట్ 1 ని పాయింట్ 1 గా తీసుకోవచ్చు, పాయింట్ 2 గా తీసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది, షర్ట్ 1 కామా పాయింట్ 1, తర్వాత రెండోది షర్ట్ 1 కామా పాయింట్ 2 కదా. షర్ట్ 1 తో 2 పాయింట్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు షర్ట్ 2 తో ఒక షర్ట్ 2 తీసుకొని ఒక పాయింట్ తీసుకోవచ్చు, లేదా ఇంకోటి అన్నా తీసుకోవచ్చు. కాబట్టి షర్ట్ 2 కామా పాయింట్ 1 లేదా షర్ట్ 2 పాయింట్ 2. ఓకే, ఇప్పుడు లేదా ఇంకొకటి షర్ట్ 3 పాయింట్ 1, షర్ట్ 3 ఇక్కడ చూడండి, షర్ట్ 3 కామా పాయింట్ 1, షర్ట్ 3 కామా పాయింట్ 2. చూడండి, ఇప్పుడు ఎన్ని విధాలుగా వచ్చినాయి, 1 2 3 4 5 6 వచ్చిందా మనకి 6. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఒకటి మీరు గమనించాల్సింది, ఇప్పుడు చూడండి, 3 షర్ట్స్ ఉన్నాయి, 2 పాయింట్స్ ఉన్నాయి, కానీ రెండిట్లో నువ్వు ఒకటి జత మాత్రమే తీసుకో, రెండు కలిపి ఒక జత మాత్రమే తీసుకోవచ్చు. మరి ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేది మనకి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది అవుతుంది. మొత్తం ఎన్ని విధాలుగా, 6 విధాలుగా. ఎలాగో చెప్పాను కదా, షర్ట్ 1 పాయింట్ 1 అనేది తీసుకోవచ్చు, లేదా షర్ట్ 1 పాయింట్ 2 తీసుకోవచ్చు, షర్ట్ 2 పాయింట్ 1 తీసుకోవచ్చు, షర్ట్ 2 పాయింట్ 2 తీసుకోవచ్చు, షర్ట్ 3 పాయింట్ 1 తీసుకోవచ్చు, షర్ట్ 3 పాయింట్ 2 కూడా తీసుకోవచ్చు కదా. మరి ఇన్ని విధాలుగా అంటే మొత్తం అంటే మనం అంటే క్యాలిక్యులేషన్ చెప్పేస్తాంలేండి చిన్నదేసి. మరి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలా, m into n ways. ఓకే, రెండు కలిపి ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే తప్పుడు మనకి m into n అనేది మాట్లాడతాం. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు హోంవర్క్ ఇస్తానబ్బా, ఇంకో ఇక్కడ ఉంది హోంవర్క్, మీరు చేయాలా. మళ్ళా మీకు అడిషన్ ప్రిన్సిపల్స్, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్స్ డిఫరెన్స్ చేసి చెప్తాను. అప్పుడు డిఫరెన్స్ అంటే రెండు కలిపి చెప్తాను, అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఏంది, రెండు పనులను కలిపి ఏ విధంగా చేయొచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే తప్పుడే మనం ఇది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది మాట్లాడతాం. ఏంది, m into n. ఓకే, ఇక్కడ చూడండి, సపోజ్ యూ వాంట్ టు ట్రావెల్, నువ్వు ట్రావెల్ చేయాలనుకుంటావు. ఎక్కడి నుంచి, సిటీ ఏ, ఏంది, సిటీ ఏ కాడ నుంచి టు సిటీ బి. ఓకే, సిటీ బికి
ఓకే, ఇక్కడ చూడండి దేర్ ఆర్ 3 బస్సెస్ అవైలబుల్. ఓకే, అంటే ఇక్కడ మనకి 3 బస్సెస్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఒక మాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డయాగ్రామ్స్ కాదండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, దేర్ ఆర్ 3 బస్సెస్ అవైలబుల్. ఏంది మనకి బస్ 1, బస్ 2, బస్ 3. ఓకే, దేర్ ఆర్ 2 ట్రైన్స్ అవైలబుల్. మళ్ళా మనకి ఇక్కడ 2 ట్రైన్స్ అనేవి, ట్రైన్ 1, ట్రైన్ 2. ఓకే, ట్రైన్ 2. మరి ఇప్పుడు చూడండి, బాగా వినండి. ఇప్పుడు ఎన్ని విధాలుగా ట్రావెల్ చేయొచ్చు మనము అంటే సిటీ ఏకి సిటీ బికి పోవడానికి ఎన్ని విధాలుగా ట్రావెల్ చేయొచ్చు? ఇక్కడ 2 కండిషన్లు జరుగుతున్నాయి. ఏంటివి? మొదటి కండిషన్ బస్ 1 బస్ 3 బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. రెండోది 2 ట్రైన్లు. ఇక్కడ 2 అంటే ఇది ఎమ్, ఇది ఎన్. ఎమ్ ఇంటూ ఎన్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది? 3 2 జా 6 అంటే 6 విధాలుగా నువ్వు వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడికి? సిటీ ఏ నుంచి సిటీ బికి. ఎలాగా? ఫస్ట్ బస్ 1 నుంచి ఆ ట్రైన్ కి పోతాం, మళ్ళీ ట్రైన్ నుంచి బికి. ఓకే, అంటే ఏమొస్తుంది మనకి? బస్ 1 కామా ట్రైన్ 1. తర్వాత మళ్ళా బస్ 2 నుంచే మనము ట్రైన్ 1 కి వెళ్ళొచ్చు కదా. కాబట్టి బస్ 2 కామా ట్రైన్ 1. తర్వాత మళ్ళా బస్సు 3 నుంచి మనకి ట్రైన్ 2 కూడా వెళ్ళొచ్చు. కాబట్టి బస్సు 3 కామా ట్రైన్ 1. ఇప్పుడు బస్సెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ట్రైన్ 2 చూద్దాం. చూడండి, బస్సు 1 నుంచి ట్రైన్ 2 నుంచి కూడా వెళ్ళొచ్చు. బస్సు 1 నుంచి ట్రైన్ 2, లేదా బస్సు 2 నుంచి ట్రైన్ 2 గా వెళ్ళొచ్చు. బస్సు 1 నుంచి బస్సు 2 నుంచి ట్రైన్ 2 గా వెళ్ళొచ్చు, లేదా బస్సు 3 నుంచి ట్రైన్ 2 గా కూడా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ ఒక పని జరుగుతుంది, ఇక్కడ ఒక విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 విధంగా ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు మనము? 6 విధాలుగా. చూడండి, 6 వచ్చింది. 1 2 3 4 5 6. అర్థమైపోయిందా? అంటే ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది, 2 పనులు కలిసి జరుగుతున్నప్పుడు ఒకటి తర్వాత ఇంకొకటి. ఓకే, ఇప్పుడు ఇది ఒకటి, ఇంకోటి, మళ్ళీ తర్వాత ఇంకోటి, ఇలా 2 కలిసి జరుగుతున్నప్పుడే మనము ఈ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది మాట్లాడతాం. ఎలాగా? ఎన్ ఇంటూ ఎన్, అంతే, ఏం లేదు. ఓకే, అర్థమైంది కదా మనకి 2. ఇప్పుడు చూడండి, ఒక హోంవర్క్. యూ వాంట్ టు సెలెక్ట్ ఏ పెన్ అండ్ నోట్ బుక్. 3 పెన్స్. ఇక్కడ చూడండి, నువ్వు ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఏది? ఒక పెన్ అన్నా, ఒక నోట్ బుక్ అన్నా. ఓకే, క్లియర్. మరి ఒక పెన్ను, ఒక నోట్ బుక్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పెన్నులు ఉంటాయి. నీ ముందర 3 పెన్నులు ఉంటాయి. ఓకే, ఇక్కడ 2 నోట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక పెన్నుని, ఒక నోట్ బుక్ ని ఎన్ని విధాలుగా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇగో దీని విధంగా, ఇగో మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ఆన్సర్ చేయండి. అలాగనే ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా కామెంట్ చేయండి. అర్థమైంది కదా? నేను దీని ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ ఇంకా ఇక్కడ 3 ఇంటూ 2, అక్కడ 3 ఇంటూ 2. కానీ మీరు ఎన్ని విధాలుగా చేయొచ్చు? దీన్ని P1 అనుకోండి, దీన్ని P2 అనుకోండి, దీన్ని P3 అనుకోండి, ఇది బుక్ 1 అనుకోండి, బుక్ 2 అనుకోండి. ఇప్పుడు ఒక పెన్ను, ఒక నోట్ బుక్ ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు నువ్వు? ఓకే, ఇక్కడ అర్థం మీకు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఒక్కటే అర్థం కావాలి. 2 పనులు కలిసి జరుగుతున్నాయి. ఇప్పుడు నీకు 2 అవసరం, పెన్ను అవసరం, బుక్ అవసరం. ఓకే, ఇప్పుడు 2 జరుగుతున్నాయి, కానీ నీ ముందర 3 పెన్నులు ఉన్నాయి, 2 బుక్కులు ఉన్నాయి. కాబట్టి ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేటప్పుడే మనము మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఎమ్ ఇంటూ ఎన్ అనేది మాట్లాడతాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. తర్వాత అడిషనల్ ప్రిన్సిపల్, తర్వాత ఈ 2 డిఫరెన్స్ ఏంది అనేది చెప్తాను. ఓకే, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, అడిషనల్ ప్రిన్సిపల్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే కౌంటింగ్ నేర్చుకున్నాం. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఏంది? లెక్కించడం, అంతే. ఓకే, మరి ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంది? 2 కండిషన్లు, అంటే 2 కండిషన్లు ఎన్ని విధాలుగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు అనేది. ఓకే, క్లియర్. ఇప్పుడు అడిషనల్ ప్రిన్సిపల్ అక్కడ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏం నేర్చుకున్నాం? 2 కండిషన్లు కదా, 2. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, 2. కానీ ఇక్కడ అడిషనల్ ప్రిన్సిపల్ లో ఏదో ఒకటి. ఓకే, ఇఫ్ 1 ఈవెంట్ కెన్ అకర్ ఇన్ m వేస్, ఒక పని m విధాలుగా, అండ్ అనదర్ డిఫరెంట్ ఈవెంట్ ఇంకొక విధంగా. అక్కడ 2 ఒకటే పని జరుగుతాయి, కానీ ఇక్కడ ఇంకొక పని వేరే పని. అర్థమవుతుందా? బాగా వినండి, అక్కడ 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి ఒకటే పని, కానీ ఇక్కడ మాత్రం ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది అనమాట. ఓకే, ఈవెంట్ కెన్ అకర్ m వేస్, దెన్ ఏదర్ వన్ ఆఫ్ ది 2 ఈవెంట్స్ కెన్ అకర్ ఇన్ m + n వేవ్స్. ఓకే, తెలుగులో ఉంది ఇక్కడ చూడండి. ఒక పనిని ఎన్ని విధాలుగా, ఇంకొక వేరే పనిని ఎన్ని విధాలుగా చేయగలిగితే, ఏదో ఒకటి మాత్రమే చేయాలనుకుంటే మొత్తం మార్గాలు m + n. ఓకే, క్లియర్. ఎన్ని మార్గాలు ఉన్నాయో కనుక్కోవచ్చు. ఇక్కడ బాగా వినండి, కాన్సెప్ట్ అర్థం అవ్వాలా, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, అక్కడ 2 కలిపి బాగా వినండి,
మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ లో రెండు కలిపి ఎన్ని విధాలుగా, కానీ ఇక్కడ ఏదో ఒక్కటి మాత్రమే ఎన్ని విధాలుగా. చూడండి అక్కడ ఏంది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే పదే పదే చెప్తున్నది కొందరికి అర్థం కాకపోవచ్చు, ఏదో కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అలా ఏమొద్దు, బాగా వినండి. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ లో రెండు పనులను ఎన్ని విధాలుగా, ఇక్కడ ఒక్క పనినే ఎన్ని మార్గాలుగా. చూడండి ఎన్ని విధాలుగా. ఓకే, ఏదో ఒకటి మాత్రమే చేయాలనుకుంటే మొత్తం మార్గాలు m+n అవుతుంది. ఎప్పుడు వాడాలి? ఒక పని చేయాలనుకున్నప్పుడు మాత్రమే, ఒకటే పని. ఓకే, ఒక్కటే పని మాత్రం. అక్కడ రెండు పనులు, ఇక్కడ ఒక్క పని మాత్రమే. అంటే ఇదో లేదా అదన్నా. ఓకే, ప్లస్ ఎందుకు? ఎందుకంటే ఒక మార్గం ఎంచుకుంటాం కాబట్టి ఏదో ఒకటి. ఓకే, అన్ని మార్గాల్లో నువ్వు ఏదో ఒకటి మార్గమే ఎంచుకుంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీ ముందర 5 దారులు ఉన్నాయి. ఓకే, 5 దారులు ఉన్నాయి, ఏదో ఒకటి మాత్రమే ఎంచుకుంటావు అనమాట. అలాంటప్పుడు మాత్రమే ఇది నీకు అడిషనల్ ప్రిన్సిపల్ అనేది యూజ్ అవుతుంది. యు ఆర్ డూయింగ్ ఓన్లీ వన్ యాక్షన్, ఏదో ఒకటి మాత్రమే, ఏదర్ దిస్ ఆర్ దట్, ఇదన్నా అదన్నా. ఓకే, క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఒకటే విధంగా వచ్చేటట్టు రాశాను. అంటే ఇందాక మనకి రెండు కండిషన్లు, ఇక్కడ సిటీ ఏ నుంచి బస్ అక్కడి నుంచి బస్సు, తర్వాత ట్రైన్. ఇక్కడ రెండు కండిషన్లు, ఒక కండిషన్, రెండు కండిషన్ బి, సిటీ బికి వెళ్ళనిక. కానీ ఇక్కడ అదే ఎగ్జాంపుల్ మీదనే మీకు ఇక్కడ ఈ అడిషనల్ ప్రిన్సిపల్ అర్థమవుతుంది. ఇక్కడ రెండు కండిషన్లు జరుగుతాయి, అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, సపోజ్ యూ వాంట్ టు ట్రావెల్, ఏది రెండు కండిషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. సపోజ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు, ఇక్కడ 2 కాదు, సిటీ ఏ అండ్ సిటీ బి. ఓకే వినండి, there are 3 buses, there are 2 trains. You ఇక్కడ బాగా వినండి, if you can choose either a bus or a train, total waves. ఓకే, ఇప్పుడు చూడండి బాగా వినండి, ఇది సిటీ ఏ, ఇక్కడ బస్సు ఉంది. ఎన్ని బస్సులు? 3 బస్సులు ఉన్నాయి, 2 ట్రైన్లు కూడా ఉన్నాయి. ఓకే, సిటీ ఏ నుంచి సిటీ బికి పోవడానికి ఇక్కడ చూడండి, బస్సు 1, బస్సు 2, బస్సు 3, ట్రైన్ 1, ట్రైన్ 2. బాగునండి, 3 బస్సులు ఉంటాయి, 2 ట్రైన్లు ఉంటాయి. మరి సిటీ బికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉంటాయి? 5 మార్గాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5. అర్థమైందా? ఇక్కడ ఏదో ఒకటి మాత్రమే. ఎలాగా? m+n అంటే 3 ట్రైన్లు ప్లస్ 3 బస్సులు, 2 ట్రైన్లు, మొత్తం 5 మార్గాలు. ఇక్కడ 2 సిచ్యువేషన్లు జరుగుతున్నాయి కాబట్టి మనం మల్టిప్లికేషన్ మాట్లాడతాం. ఇక్కడ ఏదో ఒక్క సిచ్యువేషనే జరుగుతుంది కాబట్టి ప్లస్ మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. ఓకే, మళ్ళీ నేను అవును కొంచెం క్వశ్చన్స్ ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను రెండింటికి కలిపి, ఇంకా టాపిక్ అయిపోతుంది. తర్వాత పర్ముటేషన్, కాంబినేషన్ చెప్తాను. ఓకే, అర్థమైందా? ఇవన్నీ వాటి కిందికి వస్తాయి, కానీ క్వశ్చన్లు అర్థం చేసుకోనికి ఇవన్నీ అంతే ఏం లేదు. అర్థమైందా? ఇక్కడ 2 కండిషన్, బస్సు నుంచి ట్రైన్, ట్రైన్ నుంచి మళ్ళీ సిటీ బికి. కానీ ఇక్కడ బస్సులు, ట్రైన్లు మొత్తం ఒకటే కండిషన్ మీదనే వెళ్తున్నాయి. ఏదో ఒక కండిషన్ మీదనే ఉందనుకోండి, మనం ప్లస్ m+ అనేది మాట్లాడతాం. ఓకే, మీకు హోంవర్క్ ఇది. ఓకే, ఇఫ్ యూ కెన్ చాయిస్ ఏ పెన్, బ్లూ 2 టైప్స్ ఉంటాయి, బ్లాక్ 3 టైప్స్ ఉంటాయి. మొత్తము ఎన్ని తీసుకోవచ్చు? మొత్తం ఎన్ని అయితే నేనే కామెంట్ చేసేసేయండి. ఓకే, సింపుల్ గా అర్థమైంది కదా? మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ఏంది? 2 కండిషన్లో ఎన్ని విధాల మార్గాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ ఒక కండిషన్ మీద ఎన్ని మార్గాలు ఉంటాయి అనే దాన్నే ఇది అనమాట. ఇక్కడ ఓన్లీ 1 కండిషన్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడేమో బస్సు నుంచి ట్రైన్, ట్రైన్ నుంచి ఊరికి. కానీ ఇక్కడ బస్సులు, ట్రైన్లు ఒకటే ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్ని మార్గాలు ఉంటాయి అన్నప్పుడు మాత్రమే మనము ప్లస్ అనేది మాట్లాడతాం. అర్థమైంది కదా? ఓకే స్టూడెంట్స్, ఇదే అంతే. అడిషనల్ ప్రిన్సిపల్ అంటే ఇంతే. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే 2 కండిషన్లు జరుగుతున్నప్పుడు. ఇక్కడ అడిషనల్ ప్రిన్సిపల్ అంటే ఏదో ఒక కండిషన్ మాత్రమే జరుగుతున్నప్పుడు మాత్రమే ఎన్ని మార్గాలు ఎంచుకోవచ్చు అని మాత్రమే ఈ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, అడిషనల్ ప్రిన్సిపల్ అనేది మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇంకా మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్స్, అడిషన్ ప్రిన్సిపల్స్ లో లాస్ట్ టాపిక్, తర్వాత పర్ముటేషన్, కాంబినేషన్ చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. ఇక్కడ చూడండి, చెప్పాను కదా మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? అన్ని దశలు కలిపి చేయడం. ఒకటి లేదా 2 ఈవెంట్ల కంటే ఎక్కువ చేసామనుకోండి మనము క్యాలిక్యులేషన్, అప్పుడు మల్టిప్లికేషన్ ఇన్వర్స్. అడిషనల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలనుకున్నప్పుడు అడిషన్ చేస్తాం. మరి డిఫరెన్స్, క్వశ్చన్స్, అసలు సింబల్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడకూడదు అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ. ఓకే,
ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్, అడిషనల్ ప్రిన్సిపల్, డిఫరెన్స్. ఇక్కడ చూస్తే మనకి మీనింగ్, ఫండమెంటల్ ప్రిన్సిపల్, అడిషనల్ ప్రిన్సిపల్. ఇక్కడ మీనింగ్ వెన్ టు యూజ్, ఎప్పుడు వాడాలి, ఎలా అడుగుతారో చూడండి. ఇక్కడ టూ ఆర్ మోర్ యాక్షన్స్ హ్యాపెన్ టుగెదర్, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పనులు జరిగినప్పుడు మనకి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? మళ్ళీ అడిషనల్ ప్రిన్సిపల్స్. ఓకే, మీనింగ్ ఏంటి, ఎప్పుడు వాడు, ఓన్లీ వన్ ఆఫ్ సర్వల్ యాక్షన్స్ హ్యాపెన్స్, ఏదో ఒక పని మాత్రమే జరుగుతున్నప్పుడు మాత్రమే మనం దీన్ని వాడతాం. ఓకే, క్లియర్. మరి కీవర్డ్స్ అంటే క్వశ్చన్ లో మనకి ఎలా ఇస్తారు కీవర్డ్స్ అంటే, ఇక్కడేమో అండ్, ఈ పని మరియు ఆ పని మొత్తం కలుపుకొని అన్నప్పుడు మాత్రమే మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఎండ్ అంటే ఏంటి, మరియు. ఓకే, ఈ పని మరియు ఆ పని అన్నప్పుడు మాత్రమే కీవర్డ్స్ లో మనకి ఎండ్ అని ఉంటుంది క్వశ్చన్ లో. ఇక్కడ ఆర్, ఈ పనన్నా లేదా ఆ పనన్నా రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అన్నప్పుడు మాత్రమే మనకి అడిషనల్ ప్రిన్సిపల్ అనేది వస్తుంది. అర్థమైందా? క్వశ్చన్ లో ఆర్ అని ఉంటుంది. ఓకే, ఆపరేషన్ మనకి ఇప్పుడు దాంట్లో అంటే ఆపరేషన్ అంటే మన ఫండమెంటల్ ఆపరేషన్స్ లో అడిషనల్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇవి మల్టిప్లికేషన్, డివిజన్ కదా. మరి ఇక్కడ ఆపరేషన్ మనకి మల్టిప్లై ప్రిన్సిపల్ లో మల్టిప్లై అంటే మనకి ఇంటూ మాట్లాడతాం. మీ మల్టిప్లై ఎందుకు మల్టిప్లై, బోత్ చాయిస్ హ్యాపెన్ టుగెదర్, రెండు పనుల్లో అంతా కలుపుకొని అంటే రెండు పనులు మొత్తం కలుపుకొని చేస్తాం కాబట్టి మల్టిప్లికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ యాడ్, అడిషన్ మాట్లాడతాం. ఎందుకు యాడ్, అడిషన్ ఎందుకు, చాయిస్ ఓన్లీ వన్, ఇక్కడ వన్ మెథడ్ నాట్ బోత్, ఇక్కడ రెండు మెథడ్స్ మాట్లాడతాం కాబట్టి మల్టిప్లికేషన్, ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడతాం కాబట్టి అడిషన్ అన్నమాట. అర్థమైంది కదా? ఓకే, యూజ్డ్ ఫర్ కంబైన్డ్ ఈవెంట్స్, ఇక్కడ ఆల్టర్నేట్ ఈవెంట్స్. ఇక్కడ కంబైన్డ్ ఈవెంట్స్ అనేటివి జరుగుతాయి. ఒకటి జరగొచ్చు, ఒకటి కాదు, రెండు జరగొచ్చు, మూడు జరగొచ్చు, నాలుగు జరగొచ్చు, ఐదు జరగొచ్చు, ఎన్నన్నా జరగొచ్చు. రెండు కంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు మనకి కంబైన్డ్ ఈవెంట్స్ మనకి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడ ఆల్టర్నేట్, ఏదో ఒకటి ఈవెంట్ మాత్రమే జరుగుతుంది, అప్పుడు మనకి అడిషనల్ ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్, చాయిసింగ్ ఏ బస్ అండ్ ట్రైన్ ఫర్ ఏ జర్నీ. ఇప్పుడు నువ్వు ఒక జర్నీలో బస్సు మరియు ట్రైన్ అంటే, ఇప్పుడు బస్సు మళ్ళా తర్వాత ట్రైన్ అంటే ఇక్కడ రెండు యాక్షన్లు జరుగుతున్నాయి నువ్వు జర్నీ చేయాలంటే, కాబట్టి ఏం మాట్లాడతాం, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి మరి అదే ఎగ్జాంపుల్, చాయిసింగ్ ఏ బస్ ఆర్ ట్రైన్, ఏదో ఒకటి మాత్రమే, బస్సులన్నా వెళ్ళు లేదా ట్రైన్లన్నా వెళ్ళు, ఇలా ఒక్క యాక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి అడిషనల్ ప్రిన్సిపల్ అనేది మాట్లాడతాం. అర్థమైంది కదా డిఫరెన్స్? అవును బ్రదర్, ఎందుకు ఇంత అంటే ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొందరికి డౌట్ ఉంటుంది. ఓకే, నేను చెప్తాను దానికోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంసెట్, జేఈ రాయాలనుకుంటారు సెకండ్ ఇయర్ లో కదా. మరి ఈ ఎంసెట్, జేఈ రాయాలనుకున్నప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లేట్ వస్తాయి అనుకుంటారా? అస్సలు రావు. ఎందుకు? ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మనకి పెద్ద పెద్ద ఆన్సర్లు ఉంటాయి కదా, అక్కడేమో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఏంది, జేఈ, ఎంసెట్ లో మల్టిపుల్ చాయిస్ కి క్వశ్చన్లకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి మల్టిపుల్ చాయిస్ అంటే జేఈఈ, ఎంసెట్ లో మరి ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే, గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ నుంచి మాత్రమే నిన్ను క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి ఆన్సర్ కనుక్కోమని చెప్తారు, నీకు తెలియాలి ఏంది అసలు ఎండ్ అన్నప్పుడు మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అని, ఆర్ అన్నప్పుడు అడిషనల్ ప్రిన్సిపల్ అని, లేదా నువ్వు అడిషనల్ ప్రిన్సిపల్ అయితే మల్టిప్లికేషన్ చేసి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అడిషన్ చేస్తే కదా ప్రాబ్లం ఏమవుతుంది, రాంగ్ వస్తుంది. నేను అర్థమవుతుందా? అంటే నీకు క్వశ్చన్స్ ఏం పెద్ద పెద్దటి కాదు, కాన్సెప్ట్ లో నుంచి నీకు క్వశ్చన్స్ జేఈ గానీ ఎంసెట్ లో గానీ మీకు అడగడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాసులు విన్నంత మాత్రాన మీకేం, మీరు ఐటీకి ఒక్కటే కాదు ఇక్కడ క్లాసులు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ క్లాసెస్ అన్ని జేఈకి ఎంసెట్ కూడా అప్లై అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఏ క్లాసులు, కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ క్లాసులు మాత్రమే, అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నావా, నీకు ఈ అంటే ప్రతిదీ బేసిక్ నుంచి నీకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. నువ్వు ఏమనుకుంటావు అంటే ఆ క్వశ్చన్లు అడుగుతారు మనకి జేఈ ఎంసెట్ లో, అది తప్పు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ క్లాసెస్ అంటే బేసిక్, ఆ లెసన్ ఏ కాన్సెప్ట్ మీద ఉంది, ఏ టాపిక్ మీద ఉంది, అసలు ఏంది ఆ క్వశ్చన్, ఆ టాపిక్ మీద క్వశ్చన్లు ఎలా వస్తాయని తెలుసుకున్నప్పుడు, అంటే నీకు ఆ టాపిక్ అర్థమైంది అనుకో, క్వశ్చన్ ఎలా వచ్చినా చేయగలుగుతావు అనమాట, అది గుర్తుపెట్టుకో. కాన్సెప్ట్ మీదనే నీకు జేఈ ఎంసెట్ లో కానీ నీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, నీకేం టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్ క్వశ్చన్లు రావు, అది గుర్తుపెట్టుకోండి. ఏవో చిన్నటి ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ ఉండే మన బుక్ లో, అట్లాంటివి రావచ్చు, అవకాశం ఉంటుంది. కానీ ఏవో నీకు అన్ని క్వశ్చన్లు, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అక్కడ అడగరు, ఓన్లీ అక్కడ మల్టిపుల్ చాయిస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి నీకు ఖచ్చితంగా
ఇలా ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ మీదనే ఆ కాన్సెప్ట్ డెప్త్ లో నుంచి నీకు ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అప్పుడు నీకు వాళ్ళు ఎలాగన్నా అడగనబ్బా, నీకు సంబంధం లేదు. వాళ్ళదేంది మంచి స్టూడెంట్ ని, మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ ని తీసుకోవాలని ఎవరన్నా అనుకుంటారు కదా, నీకు సీట్ ఇవ్వాలనుకో. కానీ అలాంటప్పుడు నువ్వు నాలెడ్జ్ సంపాదించుకొని నువ్వు మంచి ఆ డెప్త్ ఆ టాపిక్ నేర్చుకుని దాని డీప్ గా వెళ్ళి ఆ టాపిక్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా ఈ జేఈ ఎంసెట్లు అనేటివి నువ్వు క్లియర్ చేయగలుగుతావు అనమాట. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా అయిపోయింది. ఇప్పుడు పర్ముటేషన్ కాంబినేషన్స్ అన్నిటికి వెళ్దాం. అంటే ఈ పర్ముటేషన్ కాంబినేషన్స్ ఇది మీద ఆధారపడతాయి కొంచెం, కాబట్టి అందుకు ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పడం జరిగింది. నేను ప్రతి ఒక్క ఇంట్రడక్షన్ క్లాస్ డెప్త్ నుంచి డెప్త్ దాని లోపలికి వరకు వెళ్ళి మరి చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు అర్థమైంది కదా. మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, అడిషనల్ ప్రిన్సిపల్ డిఫరెన్స్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం మరి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, అది నంబర్ 1. అందులో ఎన్ని రకాలు? మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, అడిషనల్ ప్రిన్సిపల్. ఇప్పుడు నంబర్ 2 వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఎన్ అనమాట. అంటే ఇది రెండో టాపిక్ అనమాట. ఆ మొదటి టాపిక్ లోనే 2 ఓకే వాటి గురించి అయితేనే. ఇప్పుడు రెండో టాపిక్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఎన్. దీని తర్వాత పర్ముటేషన్ కాంబినేషన్స్, అంటే దీని మీద కొంచెం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది. ఓకే, ఫ్యాక్టోరియల్ ఎన్. లెట్ ఎన్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్స్. మనకు తెలిసిన నంబర్ లైన్ ఎలాగుంటుంది? 0, 1, 2, 3, 4, -1, -2, -3. అంటే ఇవన్నీ ఏంటి మనకి? పాజిటివ్. 0తో కలుపుకోండి అంటే మళ్ళీ హోల్ నంబర్స్ అయితే, అంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా వెళ్తూనే ఉంటాయి నంబర్లు. వాటిని అన్నిటిని ఏమంటాం? పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఇవన్నీ ఇంటీజర్స్. ఓకే, బాగా వినండి, ఇవన్నీ ఇంటీజర్స్. ఏవి? పాజిటివ్ నంబర్లు, నెగిటివ్ నంబర్లు, 0 కలుపుకొని మనం ఇంటీజర్స్ అని మాట్లాడతాం. మళ్ళీ ఇందులో పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి అంటే 1, 2, 3, 4, 5. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2, -3, -4 అనమాట. ఓకే, వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. ఏంటివి? 1, 2, 3, 4, 5. దే ఫ్యాక్టోరియల్ ఎన్ ఇస్ డినోటెడ్ బై ద ఫ్యాక్టోరియల్ ఎన్. దీన్ని ఫ్యాక్టోరియల్ ఎన్ అని, ఇగో ఈ సింబల్ ని ఫ్యాక్టోరియల్ అంటాం, అంటే ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, దీన్ని ఇంకొక విధంగా కూడా ఇలా కూడా రాసుకోవచ్చు. డిఫైన్డ్ ద యాజ్ n ఫ్యాక్టోరియల్ n into n minus 1, n minus 2, n minus 3, dash 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 4 into 3 into 2 into 1 అన్నమాట. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 వరకు, అంటే 4 into 3 into 2 into 1 ఇక్కడికే స్టాప్. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 4 3 జా ఎంత? 12, 12 2 జా 24, 24 1 జా 24. అంటే n ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అంటే మనకి 24. అంటే మనకి చెప్పిన n ఫ్యాక్టోరియల్ కా నుంచి ఎక్కడి వరకు? మళ్ళీ 1 వరకు రివర్స్ లో మనము వాటిని అన్నిటిని ప్రోడక్ట్ అనేది చెయ్యాలి. ప్రోడక్ట్ అంటే ఇది మల్టిప్లికేషన్. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అర్థమైంది కదా. అంటే మనకి 1 వరకు ఇక్కడ ఏం అడిగినారో అక్కడి నుంచి 1 వరకు ఇంటూ చేయాలి. ఓకే, దాన్ని మనం n ఫ్యాక్టోరియల్ అంటే 24 ఆన్సర్. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, 5 into 4 into 3 into 2 into 1. ఎందుకు? ఇక్కడ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే మల్టిప్లికేషన్ ఇక్కడ జరిగేది. ఎక్కడ వరకు? 1 వరకు. ఇప్పుడు చూడండి, మళ్ళీ వీటిని అన్నిటిని ఇంటూ చేద్దాం. మీకు సింపుల్ గా తెలుసు, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది మనకి? 24 కదా. మరి ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది? 5. అంటే 5 4 జా 20, 5 2 జా 10, 10 1 12. అంటే దీని మొత్తం ఆన్సర్ 125 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇలా చెప్పాలి, 5 4 జా 20, 20 3 జా 60, 16 2 జా 120, 121 జా 120. ఓకే, క్లియర్? ఇలా. కానీ నాకు ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ తెలుసు కాబట్టి 120 into 5 చేశాను, 120. అంటే 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు? ఎంత? 24. 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 120. ఓకే, క్లియర్? ఇలా అనమాట. ఇక్కడ చూడండి, మరి 0 ఫ్యాక్టోరియల్ ని 1 అని పిలుస్తాం. ఓకే, 1 ఫ్యాక్టోరియల్ 1 into 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 వస్తుంది. అదే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 వస్తుంది. అదే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1 వస్తుంది. అదే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 వస్తుంది.
సిక్స్ ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 into 4 into 3 into 2 into 1 వస్తుంది. ఇలా వీటిని అన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకుంటా పోతే మనకి ఆన్సర్ 1 2 6 24 120 720 50 40 ఓకే, ఇలా ప్రతి ఒక్కటి అనమాట. 14,320 6,62,880 వీటిని అన్నిటిని అనమాట. ఇంకా వెళ్ళొచ్చు 10 ఫ్యాక్టోరియల్ 11 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ 13 ఫ్యాక్టోరియల్ 14 ఫ్యాక్టోరియల్ ఇలా వెళ్తూనే ఉంటుంది. మీకు హోంవర్క్ ఏం చెప్తున్నా అంటే ఒక 2 చెప్తున్నాను. మీరు ఫ్యాక్టోరియల్ ఎన్ని కామెంట్ చేసి నేను 15 ఫ్యాక్టోరియల్ అలాగనే 12 ఫ్యాక్టోరియల్ హోంవర్క్ మీకు ఆన్సర్ చెప్పండి. ఓకే, అర్థమైంది కదా? ఏం లేదు, మనకి ఎక్కడి నుంచి న్యాచురల్ నంబర్ అడిగారో పాజిటివ్ ఇంటీజర్ అడిగారో అక్కడి నుంచి మళ్ళీ 1 వరకు మనము ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు దాని ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ సంబంధించి మనం మీకు పర్ముటేషన్ కాంబినేషన్స్ అనేది కొంచెం ఉంటది అనమాట, దాని గురించి చెప్తాను. నెక్స్ట్ టాపిక్ పర్ముటేషన్స్. ఓకే, నౌ డన్. ఓకే స్టూడెంట్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లో పర్ముటేషన్ అంటే ఏంటి? ఓకే స్టూడెంట్స్, ఈ బోర్డు నిండా ఉంది అని ఏం టెన్షన్ పడద్దండి. ఈ థీరం 1 థీరం 2 సపరేట్ చెప్దాం అనుకున్నా, కానీ ఈ థీరం 1 థీరం 2 కూడా కొంచెం పర్ముటేషన్ కి లింక్ ఉంటుంది అనమాట. అలా దగ్గరనే ఉంటే మీకు అర్థమవుతుందని నేను రాయడం జరిగింది. మీకు ఇంకా క్లారిటీ కనపడాలనుకుంటే మీ యూట్యూబ్ లో హై క్వాలిటీ అనేది ఉంటే దాన్ని హై చేసుకోండి, పర్ఫెక్ట్ గా హెచ్డిలో కనపడుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి పర్ముటేషన్ అంటే ఏంటి? The different arrangements of a given number of things take some or all at a time are called permutations. అంటే ఎందుకు పర్ఫెక్ట్ చెప్తాను, ఇక్కడ తెలుగులో కూడా రాయడం జరిగింది, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఇచ్చిన వస్తువులను కొన్ని లేదా అన్నిటిని, ఇచ్చిన వస్తువులను కొన్నన్నా లేదా అన్నిటినన్నా ఓకే క్రమంలో అమర్చిన వేరు మార్గాలను పర్ముటేషన్ అంటాము. అంటే ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది వస్తువులు, లేకపోతే అన్ని, కొన్ని లేదా అన్నిటిని, వాటిని క్రమంలో అమర్చే దానిని మనము పర్ముటేషన్స్ అంటాం. అంటే ఏంటిది ఇంకా క్లారిటీగా చెప్తాను, ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఎన్ అంటే టోటల్ ఆబ్జెక్ట్స్, అంటే మొత్తాన్ని ఎన్ అంటాం. ఆ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు అరేంజ్, మనం ఎన్ని మాత్రమే అరేంజ్మెంట్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఆర్ అంటాం. ఏం అరేంజ్ చేయాలి, ఎన్ని ఆబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ గా చెప్తాను, ఇంకా వినండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఒక్కొక్క స్టెప్ అనేది వినుకుంటే వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్స్ ఏబిసి అంటే ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, ఏబిసి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఎట్ ద టైం అంటే ఆ 3లో 2ను మాత్రమే మనము క్రమంలో అమర్చాలి. మరి అలా క్రమంలో అమర్చామనుకోండి మరి ఎన్ని వస్తాయి తెలుసుకోవడాన్ని మనం ఈ పర్ముటేషన్ అంటాము. అర్థమైందా? అంటే ఇచ్చిన వస్తువులు దాన్ని ఒక 2 లేదా ఇప్పుడు 5 తీసుకున్నాను. ఒకవేళ సపోజ్ 5 మంది విద్యార్థులు ఉన్నారు, 5 మంది విద్యార్థులను నేను 3 మాత్రమే క్రమంలో అమర్చాలనుకుంటున్నాను. 5 మంది ఉన్నారు పక్కకి, కానీ నేను 3 మాత్రమే, అది 1 కావచ్చు 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు 5 కావచ్చు, ఆ 5లో 3 మాత్రమే నేను క్రమంలో ముగ్గురుగా క్రమంగా అమర్చాలనుకుంటున్నాను. మరి ఎలాగనే అమర్చొచ్చు, 1 2 3 గా అమర్చొచ్చు, 1 2 4 గా అమర్చొచ్చు, 1 2 5 గా అమర్చొచ్చు, ఎలాగైనా అమర్చొచ్చు. మళ్ళీ అలా అంటే లైన్ లో నిలబెట్టినప్పుడు మరి ఎన్ని విధాలుగా నిలబెట్టొచ్చు అనేది ఈ పర్ముటేషన్స్ అనేది మాట్లాడుతుంది. అర్థమైందా? ఇంతే పర్ముటేషన్స్ అంటే. ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. మరి ఫార్ములా అనేది ఉంది, ఇదే ఫార్ములా. NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఏంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. n అంటే ఏంది? టోటల్ ఆబ్జెక్ట్స్ అన్ని. r అంటే ఏంది? మనం ఎన్నైతే అమర్చాలనుకుంటున్నామో దాన్ని r అంటాము. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబిసి అని 3 ఆబ్జెక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏబిసి లో నేను 2 మాత్రమే అమర్చాలనుకుంటున్నాను, అంటే 2 మాత్రమే ఆబ్జెక్ట్స్ రాయాలి, 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. n అంటే n అని చెప్పినాను, మొత్తం టోటల్ అంటే n ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకి 3. ఎన్ని విధాలుగా అమర్చాలనుకుంటున్నాం మనము? 2 విధాలుగా, కాబట్టి దాన్ని r. గుర్తుపెట్టుకోండి, n అంటే టోటల్ మొత్తము, r అంటే అరేంజ్, మనం ఏవైతే అమర్చాలనుకుంటున్నామో ఎన్ని విధాలుగా అమర్చాలనుకుంటున్నామో దాన్ని మనము r అంటాం. మరి ఫార్ములాలో అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫార్ములా ఇదే కదా. n ఎంత? 3 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ అంటే 3 మైనస్ r ఎంత? 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 into 2 into 1 కదా, బై
ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1. 1 వరకు ఇందాక ఫ్యాక్టోరియల్ గురించి మాట్లాడినా. 3 లో కల్లా 2 పోతే ఎంత? 1. 1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1. 1 క్యాన్సల్. 2 3 జా 6. అంటే 3 ఆబ్జెక్ట్స్ ని 2 విధాలుగా మనము 6 విధాలుగా అమర్చొచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏంది 3 ఆబ్జెక్ట్స్ ని రెండు రెండుగా అట్లా 6 విధాలుగా అమర్చొచ్చు అనమాట. అంటే ఎలాగా? ఏబిగా అమర్చొచ్చు, బిఏగా అమర్చొచ్చు, ఏసీగా అమర్చొచ్చు, సిఏగా అమర్చొచ్చు, బిసిగా అమర్చొచ్చు, సిబిగా అమర్చొచ్చు. ఓకే, అర్థమైందా? ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ పర్ముటేషన్ కి కాంబినేషన్ కి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది, అర్థమవుతుంది. పర్ముటేషన్ లో మనకి ఏ బి అనేది రావడం జరుగుతుంది, బిఏగా రావడం జరుగుతుంది. అంటే నో రిపిటేషన్ అంటే ఇప్పుడు ఏగా రాకూడదు. మళ్ళా ఇక్కడ చూడండి, ఏ బిగా రావచ్చు, బిఏగా రావచ్చు. ఇది పర్ముటేషన్ లో ఉంటుంది మనకి. ఏంది? ఏగా రాకూడదు, బిగా రాకూడదు, సి రాకూడదు. అవి కూడా 2 2నే ఉంటాయి. కానీ నో రిపిటేషన్ అనేది ఉండకూడదు. ఏగా రాకూడదు, బిగా రాకూడదు, సిగా రాకూడదు. అర్థమైంది కదా? పర్ముటేషన్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ చూడండి, ఎన్ని విధాలుగా వచ్చినాయి మనకి? 3 ఆబ్జెక్ట్స్ ని 2 విధాలుగా అమర్చేటివి 6 విధాలుగా అమర్చొచ్చు అనమాట. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్స్ ఏబిసి. ఇప్పుడు చూడండి, ఇందాకనే మాట్లాడాను, ఇక్కడ చూడండి, కొన్ని లేదా అన్నిటిని అన్నాను కదా. ఇప్పుడు నేను 3 తీసుకున్నాను, 3 నా అమర్చాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంది మనకి? 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 3 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఎన్ని ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే టోటల్ ఎన్ని ఏమవుతుంది? 3. 3 ఆర్ అంటే ఏమవుతుంది? 3. ఓకే, చెప్పాను, టోటల్ 3. మనం ఎన్నైతే అరేంజ్మెంట్ చేయాలనుకుంటామో దాన్ని ఆర్ అంటాం. ఓకే, ఫార్ములా ప్రకారం అప్లై చేశాను. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత అని చెప్పడం జరిగింది? 1 అని చెప్పడం జరిగింది. 3 2 జా 6, 6 1 జా 6. అంటే ఇది కూడా ఎన్ని వస్తాయి మనకి? మొత్తము 6 వస్తాయి. ఇవి చూడండి, ఏబిసిగా రాసుకోవచ్చు, ఏసీబీగా రాసుకోవచ్చు, బిఏసిగా రాసుకోవచ్చు, బిసిగా రాసుకోవచ్చు, సిఏబిగా రాసుకోవచ్చు, సిబిఏగా రాసుకోవచ్చు. ఇక్కడ గమనియండి, ఏబిసి మళ్ళీ సిబిఏ రాసుకోవచ్చు. పర్ముటేషన్ లో అలో అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకు అలా అవుతుంది. ఓకే, అలా అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు థీరం 6.1 అర్థమైంది కదా? పర్ముటేషన్ అంటే ఏం లేదబ్బా, ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. పర్ముటేషన్ అంటే మనకి ఇచ్చిన అన్నిట్లో నుంచి ఏవైతే మనము అమర్చాలనుకుంటున్నామో దాన్ని ఫార్ములా అప్లై చేసుకొని చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ గమనియాలి, దానికి సంబంధించి థీరం 1 ఏం చెప్తుంది? 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్. అంటే ఆర్ అనేది ఏంది? ఆర్ అనే వాల్యూ 0 అనేది ఉండకూడదు. ఏంది అంటే నువ్వు 0గా ఉండకూడదు. ఇప్పుడు 0 టర్మ్స్ గా 0 అరేంజ్మెంట్స్ చేయనిక కుదరదు అనమాట ఆర్ లో. ఓకే, ఆర్ కెనాట్ బి మోర్ దాన్ ఎన్. అంటే ఎన్ కంటే ఎక్కువగా అమర్చనిక కుదరదు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసి అని 3 ఆబ్జెక్టులు ఉన్నాయి, ఇక్కడ ఏమో 2 ఆబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు 3 వస్తువుల నుంచి 2 ఆబ్జెక్టులు ఎలాగన్నా అమర్చొచ్చు, కానీ 4 అమర్చగలుగుతామా? అమర్చలేము. ఎందుకంటే ఇక్కడ 3 వస్తువులే కదా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అంటే థీరం 6.1. ఓకే, ఈ థీరం 6.1 ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఆర్ కెనాట్ మోర్ దాన్ ఎన్. అంటే ఎన్ కంటే ఎక్కువగా అమర్చలేం. ఇదే చెప్తున్నాను కదా. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఏమో 2 ఉన్నాయి. 3 లోపల 3 అన్న అమర్చొచ్చు, 2 అన్న అమర్చొచ్చు. ఇక్కడ 3 వస్తువులు అంటే 2 అమర్చినాము, 6 వచ్చినాయి. ఇక్కడ 3 వస్తువులు అంటే 3 అమర్చినాము, ఇక్కడ కూడా 6 వచ్చింది. కానీ 3 కంటే ఎక్కువగా అమర్చనిక కుదరదు. ఎందుకంటే అక్కడ మనకి 3 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇదే చెప్తున్నది ఇక్కడ. ఓకే, ఆర్ వాల్యూ ఆర్ కెన్ బి ఎనీ నంబర్ ఫ్రమ్ 1 to n. అంటే 1 నుంచి, అంటే ఇప్పుడు 5 ఉంది, అంటే 5 నుంచి 1 వరకు ఏమన్నా అమర్చొచ్చు. ఇది n అన్నమాట. ఇది ఓకే, ఇప్పుడు 6 ఉంది, ఇది 6 n అవుతుంది. అంటే 6 లోపల నువ్వు r ని ఎన్ని తీసుకోవచ్చు? 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. అరేంజ్మెంట్స్ కాడ అంటే అమర్చడం. ఇగో చూడండి, ఆర్ వాల్యూని మనము ఎన్ను లోపలనే ఎన్నన్నా తీసుకోవచ్చు, ఎన్ను కంటే తక్కువనన్నా తీసుకోవచ్చు, కానీ ఎన్ను కంటే ఎక్కువగా తీసుకోవడం కుదరదు. ఇక్కడ అదే చెప్తున్నాను, కెనాట్ మోర్ దాన్ ఎన్. ఎన్ను కంటే ఎక్కువగా తీసుకోవడం కుదరదు. ఇది థీరం 6.1. ఇక్కడ థీరం 6.1 మనకి ఈ ఫార్ములా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా,
ఈ ఫార్ములా రెండు ఒకటే, కానీ ఇది సింపుల్ మెథడ్ అన్నమాట. ఇక్కడ చూడండి n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 డాష్ 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 n మైనస్ r ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి n అంటే ఇక్కడ నాకు 3, r ఎంత 2, అంటే n అంటే ఏంది టోటల్ ఆబ్జెక్ట్స్ మనకి 3 ఉన్నాయి. ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 2, అంటే ఇప్పుడు 1 2 అంటే ఇక్కడ చూడండి మీకు ఇది కాదు, ఇక్కడ 3 కదా, ఇది సింపుల్ మెథడ్ అన్నమాట, అంతే ఏం లేదు. ఓకే, ఇక్కడ 3 2 ఉంది, అంటే 3 ఇంటూ 2 అంటే చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసినా వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 3 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 ఉంది, సింపుల్ మెథడ్. 8p 2 ఉంది, అంటే ఇప్పుడు 8 కంటే తక్కువ ఏంది మనకి 8 7 6 5 4 3 2 1 వరకే స్టాప్. 8 లోపల ఎన్ని తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఇంటూ చేస్తే 8 7 56. అవును, ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా తీసుకొని కూడా నువ్వు చెయ్యొచ్చు, నేనేం కాదంటలేను. ఓకే, అర్థమైంది? ఇక్కడ గమనియండి, ఇక్కడ 8 ఇక్కడ 2 తీసుకోవచ్చు, ఇక్కడ కూడా 3 అంటే 3 నుంచి 2 తీసుకోవచ్చు, అంటే వాటిని ఇంటూ చేస్తే సరిపోయి మీకు డైరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని హోంవర్క్ చూడండి, మీకు ఇది హోంవర్క్. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి, 3p2 అంటే ఇక్కడ చూడండి మనకి ఏం పర్ముటేషన్ 2 ఉంది కదా, అంటే 3 తర్వాత నుంచి 2 అంటే 3 2 3 2 6 ఆన్సర్ డైరెక్ట్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్? ఇక్కడ కొంచెం థీరం 6.1 అర్థం అవ్వాలి. ఓకే, ఆర్ వాల్యూని 0 కెనాట్ 0 తీసుకోకూడదు, n కంటే ఎక్కువ తీసుకోకూడదు, 1 ఆర్ కు 1 వరకు తీసుకోవచ్చు. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి థీరం 2 ఏం చెప్తుంది మరి, యూ హ్యావ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, you want to arrangements at a time. Okay, repetition allowed. Okay, each object can be used more than once, then number is permutations n comma r equal to n power of r. ఓకే, ఇక్కడ గమనియండి, ఇక్కడ ఏం మాట్లాడినా నేను ఏ బిగా రాసుకోవచ్చు, బిఏగా రాసుకోవచ్చు, కానీ ఏగా రాసుకోకూడదు, బిగా రాసుకోకూడదు అని మాట్లాడినాం. కానీ ఇక్కడ థీరం 2 లో అలో అంటే మనకి రిపిటేషన్ అనేది అలో అవుతుంది. ఇక్కడ మనకి పర్ముటేషన్ లో కానీ థీరం 1 లో ఈ రెండు ఒకటేలేండి, థీరం 1 ఈ పర్ముటేషన్ అంతా ఒకటే. ఓకే, క్లియర్? కానీ ఇక్కడ రిపిటేషన్ అనేది అలో అవ్వదు. ఇక్కడ చూడండి రిపిటేషన్ అనేది అలో అవ్వదు. ఇప్పుడు 2 అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడ ఏగా కూడా అమర్చొచ్చు కదా, మరి ఇక్కడ అమర్చడానికి కుదరదు, కానీ థీరం 2 లో మాత్రం అమర్చడానికి కుదురుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ లో రిపిటేషన్ అన్నారు అనుకోండి, మనకి దానికి సపరేట్ ఫార్ములా ఉంటుందని చెప్పడాన్ని ఇదంతా నేను చెప్తుంది. ఇక్కడ చూడండి థీరం మనకి రిపిటేషన్ అలో ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే n పవర్ ఆఫ్ r అవుతుంది. మనకి రిపిటేషన్ కానప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఓకే, క్లియర్? ఇదే అర్థం చేసుకోవాల్సింది, అందుకే నేను అన్ని దగ్గరనే రాశాను. ఓకే, దెన్ నంబర్ పర్ముటేషన్ ఈజ్ n కామా r ఈక్వల్ టు n పవర్ ఆఫ్ r. ఇప్పుడు చూడండి ఇగో ఇక్కడ పర్ముటేషన్ చేసినాం, ఇక్కడ పర్ముటేషన్ చేస్తాం, కానీ ఇక్కడ రిపిటేషన్ అలో ఉంటుంది, ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ గా ఉంటుంది. ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి నో రిపిటేషన్, ఇగో అందుకే నో రిపిటేషన్, ఇక్కడ రిపిటేషన్ అలో ఉంటుంది. ఇక్కడ గమనించండి ఆబ్జెక్ట్ ఏ కామా బి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా నేను 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఓకే, ఇగో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 దీనికి మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ రిపిటేషన్ అలా అవుతుంది, ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏంది, దీనికి సపరేట్ ఫార్ములా ఏంటంటే రిపిటేషన్ కానప్పుడు, రిపిటేషన్ అయినప్పుడు n పవర్ ఆఫ్ r అన్నమాట. అంటే మనకి n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని విధాలుగా అమర్చాలి, 2 విధాలుగా అమర్చాలి. అంటే 3 స్క్వేర్ అంటే 9. అంటే ఎలా అమర్చుతాం, ఏగా అమర్చొచ్చు, బిగా అమర్చొచ్చు, సిగా అమర్చొచ్చు, బిఏగా అమర్చొచ్చు, బిగా అమర్చొచ్చు, బిసిగా అమర్చొచ్చు, సిఏగా, సిబి, సిసిగా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి థీరం 2 ఏం చెప్తుందంటే రిపిటేషన్ అలౌడ్ ఉంటుంది. అలా అలౌడ్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా డైరెక్ట్ n పవర్ ఆఫ్ r అవుతుంది. n అంటే టోటల్ ఆబ్జెక్ట్స్, n అంటే అరేంజ్మెంట్, నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ టు అరేంజ్, మనం ఎన్ని విధాలుగా అమర్చాలనుకుంటున్నామో అది r అవుతుంది. అంటే ఇప్పుడు 2 టర్మ్స్ ఇవి 9 అవుతున్నాయి. మరి ఇప్పుడు 3 టర్మ్స్ ఏమవుతాయో చెప్పండి మరి. ఓకే, అంటే అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. r ఏమవుతుంది, n అయితే అమర్చాలనుకుంటారు, 3 అమర్చాలనుకుంటారు కదా. మరి థీరం 6.2 ప్రకారంగా అరేంజ్మెంట్ ప్రకారంగా మీరు ఎన్ని విధాలుగా అమర్చొచ్చో కామెంట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, అర్థమైందిగా? పర్మిటేషన్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన వాటినన్నిటిని 2 విధాలుగా అమర్చొచ్చు, లేదా 3 విధాలు, ఇలా ఎన్ని విధాలుగా అమర్చొచ్చు అనేది చెప్తుంది. ఓకే, క్లియర్? థీరం 6.1 ఏం చెప్తుంది మనకి,
అక్కడ చూడండి మనకి ఆ ఆర్ వాల్యూ కెనాట్ బి 0 అనేది ఉండకూడదు, ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు, 1 లోపల ఉండొచ్చు. ఓకే, ఇది అన్నమాట వాటికి సింపుల్ ట్రిక్స్ ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, నో డౌన్. కాంబినేషన్ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, పర్ముటేషన్స్ అంటే ఏమో నేర్చుకున్నాం. పర్ముటేషన్స్ అంటే ఒకటే, క్రమం ముఖ్యము. మనము ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ని ఎన్ని విధాలుగా అంటే 2 విధాలుగా 3 విధాలుగా వాళ్ళు చెప్పిన అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఎన్ని విధాలుగా అమర్చొచ్చు అనే దాన్నే పర్ముటేషన్. అక్కడ క్రమం అనేది ఇంపార్టెంట్, ఆర్డర్ అనేది అంటే ఏ బిగా రాసుకోవచ్చు, బిఏగా రాసుకోవచ్చు. ఓకే క్లియర్, 1 2 గా రాసుకోవచ్చు, 2 1 గా రాసుకోవచ్చు. ఓకే క్లియర్. ఇప్పుడు కాంబినేషన్ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్. ఈచ్ ఆఫ్ ది డిఫరెన్స్ గ్రూప్ ఆర్ సెలెక్షన్స్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ టైమ్ ఈస్ కాల్డ్ కాంబినేషన్స్. ఇక్కడ చూడండి తెలుగులో చెప్తాను. కాంబినేషన్ అనగా వస్తువులను ఎంచుకుంటాం, కానీ ఇప్పుడు మనకు 3 ఆబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, అందులో 2 ఆబ్జెక్టులుగా ఎంచుకుంటాం. కానీ ఇక్కడ క్రమం అనేది ముఖ్యం కాదు. పర్ముటేషన్ లో క్రమం అనేది ఇంపార్టెంట్. ఏం క్రమం, ఏ బిగా రాసుకుంటాం, బిఏగా రాసుకుంటాం, 1 2 రాసుకుంటాం, 2 1 గా రాసుకుంటాం. కానీ కాంబినేషన్ లో ఏ బి రాసిన తర్వాత మళ్ళా బిఏగా రాసుకోవడం కుదరదు. ఇక్కడ క్రమం అనేది ఇంపార్టెంట్ కాదు, అదే ఇక్కడ మీరు గమనించాల్సింది. ఓకే, ఇంకంతే కాంబినేషన్ అంటే అదే కాంబినేషన్. కాంబినేషన్ అనగా వస్తువులను ఎంచుకుంటాం. ఇప్పుడు 3 వస్తువులు ఉన్నాయి, అందులో 2 వస్తువులను ఎంచుకోమంటే ఎంచుకుంటాం. ఓకే క్లియర్. కానీ అందులో క్రమం అనేది ముఖ్యం కాదు, ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, మరి ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ 4 టాయ్స్, 4 టాయ్స్ ఉంటాయి, ABCD. యూ వాంట్ టు చాయిస్ 2 టాయ్స్. నువ్వు ఎవరు ఆ 4 వస్తువులు ఎవరు 2 మాత్రమే తీసుకోవాలి. మరి కాంబినేషన్ ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ అంటే ఏంది, టోటల్ అని చెప్పడం జరిగింది. ఎన్ ఎంత 4, ఆర్ ఎంత 2, అరేంజ్మెంట్ ఎంత 2 అనమాట. ఓకే, ఎంచుకుంటాం, ఎంచుకునే దాన్ని అరేంజ్మెంట్. మనకి టోటల్ ఉన్న దాన్ని ఇక్కడ ఏబిసి మొత్తం 4 టాయ్స్ ఉన్నాయి కాబట్టి అది ఎన్ అవుతుంది. మరి కాంబినేషన్ ఫార్ములా ఏంటంటే NC/R ఈక్వల్ టు N, ఇక్కడ చూడండి, ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ R మైనస్ R ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు దాని ప్రకారంగా అప్లై చేద్దాం. N ఎంత 4, R ఎంత 2. ఆ N ఫ్యాక్టోరియల్, N ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, N అంటే ఎంత మనకి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ బై R ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ N ఎంత 4 కాబట్టి 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది మనకి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. ఓకే, ఇక్కడ ఇంటూ చూడండి, 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 2 ఇంటూ 1. ఇక్కడ చూడండి 4 లో కల్లా 2 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 2 ఇంటూ 1 కదా. ఇప్పుడు చూడండి 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, ఇంకా 1 2 1 జా 2 2 జా 2 3 జా 6. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి 6 వచ్చినాయి. ఎలాగా ఇక్కడ చూడండి, ఏ బిగా తీసుకోవచ్చు టాయ్ని, ఏ సిగా తీసుకోవచ్చు టాయ్ని, ఏడి బిసి బిడి ఏంది సిడిగా తీసుకుంటాం. వీటిని కాంబినేషన్స్ అంటాం. కానీ ఇక్కడ గమనించండి, మనకి పర్ముటేషన్ ఏమవుతుంది, మళ్ళీ ఇవే నంబర్లు పర్ముటేషన్ కు ఉపయోగించండి, మళ్ళీ వేరే ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకు, అక్కడ మనకి బిఏగా కూడా రాసుకుంటాం. అక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇదే గమనించాల్సింది ఆ రెండింటికి డిఫరెన్స్. నేను మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను ఆ రెండింటికి. కాంబినేషన్ అంటే ఇది అని చెప్తున్నాను ఇప్పుడు. మరి ఈ రెండింటిని డిఫరెన్స్ ఏంటని నేను మళ్ళా చార్ట్ వేసి చూపిస్తాను మీకు. ఓకే, అర్థమైందా. ఇక్కడ చూడండి, కాంబినేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది ముఖ్యం కాదు, ఒక్కటే క్రమం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ అంటే ఏ బిగా రాసుకుంటాం కానీ బిఏగా రాసుకోకూడదు. ఇక్కడ అంటే మనలో రాసినది దాన్ని రివర్స్ గా రాసుకోకూడదు. ఇది కాంబినేషన్. ఓకే క్లియర్, అయిపోయింది. ఓకే, మరి ఎగ్జాంపుల్ 2 చూడండి. మీరే ఇది మీకే నేను చెప్తాను, ఇది మాత్రం ఈ 3 హోంవర్క్ చూడండి, మీకే కామెంట్ చేయండి. యూ హ్యావ్ 5 friends and want to ఫ్రమ్ ఏ గ్రూప్. అంటే ఇప్పుడు 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముగ్గురుగా గ్రూప్స్ గా నిలబడాల. ముగ్గురు అంటే 5 మందిలో ఒక్కొక్కరిని ముగ్గురుగా నిలబెట్టాలనుకుంటాం. మరి ఇప్పుడు కాంబినేషన్ ఏమవుతుంది చూద్దాం. ఏంటంటే ఎన్ ఎంత 5, ఆర్ ఎంత 3. ఓకే, అంటే ఫార్ములా ప్రకారం ఏంది 5 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ మైనస్ 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్.
5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 by 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. 3 ఇక్కడ చూడండి 5 లోపల 3 పోతే ఎంత 2. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 2 into 1. చూడండి 5 లోపల 3 పోతే ఎంత మనకి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. ఓకే 1 క్యాన్సల్ 2 క్యాన్సల్ ఇంకా ఇక్కడ చూడండి 2 1 జా 2 జా 3 క్యాన్సల్ ఇంకా డినామినేటర్ లో మనకి అన్ని 1 ఇంకా సంబంధం లేదు. 5 2 మిగిలింది 5 2 జా 10. అంటే మనం ఇప్పుడు 5 మందిని ముగ్గురుగా అంటే మళ్ళా వాళ్ళు వీళ్ళు కాకుండా మొత్తం ఎన్ని విధాలుగా అమర్చొచ్చు 10 విధాలుగా అమర్చొచ్చు అనమాట. అంటే ఎలాగా ABC రాసుకుంటాం కానీ ఇప్పుడు మళ్ళీ CBAగా రాసుకోలేం. ఓకే అర్థమైందా? అంటే మళ్ళీ రిపీట్ గా వాళ్ళు అమర్చలేము. ఇక్కడ కాంబినేషన్ లో అదే మీరు గమనించాల్సింది. అదే మళ్ళీ పర్ముటేషన్ లో అయితే అలా అవుతుంది ఇదంతా. ఓకే ABగా నిలబెట్టొచ్చు CBAగా నిలబెట్టొచ్చు అనమాట అలాగా. ఓకే ఇదే గమనించాల్సింది. తర్వాత ఇది హోంవర్క్ అనమాట మీకు. యూ హ్యావ్ 3 fruits యాపిల్ బనానా మ్యాంగో. యూ వాంట్ టు చాయిస్ 2 fruits. నువ్వు ఏవో మూడు పండ్లు ఉన్నాయి యాపిల్ బనానా మ్యాంగో. ఇప్పుడు నువ్వు రెండుగా కాంబినేషన్ ఏమవుతుంది ఓకే కనుక్కో. ఓకే ఇప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించే ఇప్పుడు n ఈక్వల్ టు నేను ఇక్కడ కండిషన్ ఏం లేదు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాను. n ఈక్వల్ టు 4 r ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు 5 r ఈక్వల్ టు 3. అవును బ్రదర్ ఇక్కడ n 6 సేమ్ ఉంది పర్ముటేషన్ లో 6 n సేమ్ ఉంది కదా మరి ప్రాబ్లం ఏది మనం ఎక్కడ ఉపయోగించాలి ఫార్ములా అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే అవి సపరేట్ క్వశ్చన్ లో ఉంటే ఇవి సపరేట్ క్వశ్చన్ లో ఉంటే నీకు అక్కడే అర్థమైపోతుంది. అది గమనించాలి నువ్వు ఫస్ట్ మెయిన్ పాయింట్ గా. ఇక్కడ పర్ముటేషన్ వేరు కాంబినేషన్స్ వేరు అని మాట్లాడినాం. మనకి ఆ క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది అది పర్ముటేషన్ కాంబినేషన్ అనేది నువ్వు క్వశ్చన్ చదివినప్పుడే అర్థమైపోతుంది. ఓకే క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు గమనియండి ఎప్పుడు ఎక్కడ ఫార్ములా అనేది మీకు ఆటోమేటిక్ గా ఐడియా ఉంటుంది. దాని గురించి ఏం టెన్షన్ అక్కర్లేదు. ఇది వేరు మీరు గమనియండి. ఇక్కడ ఫస్ట్ మనకి పర్ముటేషన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి. పర్ముటేషన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాక మళ్ళీ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్సర్సైజులు రావడం జరుగుతుంది అనమాట. రెండు కలిపి ఒకటే ఎక్సర్సైజ్ లో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేటివి ఇక్కడే ఉండవు టెక్స్ట్ బుక్ లో. ఓకే క్లియర్ అర్థమైంది కదా? కాంబినేషన్ అంటే ఓకే చూడండి ఇక్కడ అదే గమనించండి క్రమం ముఖ్యం కాదు. ఇక్కడ ABగా రాసుకుంటాం కానీ BAగా రాసుకోము అది గమనియాలి. ఓకే చూడండి ఓకే స్టూడెంట్స్ వన్ లాస్ట్ టైం ఇంకా పర్ముటేషన్ కాంబినేషన్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు డిఫరెన్స్ అర్థం చేసుకుంటే కూడా ఇప్పటి వరకు నాకు అర్థం కలదు కొంచెం అనిపిస్తే గానా ఇప్పుడు పర్ఫెక్ట్ గా అంటే ఫస్ట్ టైం ఏది అర్థం కాదు కదా ఒక పారి 2 పార్లు 3 పార్లు వింటే అర్థం అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమైతే మీకోసం అంతే ఏం లేదు ఇక్కడ. ఓకే ఇక్కడ పర్ముటేషన్ కాంబినేషన్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ పర్ముటేషన్ లో. చూడండి పర్ముటేషన్ లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్డర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. మరి ఫార్ములా ఏంటి? పర్ముటేషన్స్ PN, R గా రాసుకోవచ్చు లేదా NPR గా రాసుకొని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనమాట. మరి కాంబినేషన్ ఫార్ములా ఏంటంటే NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనమాట. మరి మీనింగ్ ఏంటి? పర్ముటేషన్ మీనింగ్ అరేంజింగ్ టర్మ్స్ ఇన్ ఆర్డర్. మనం అరేంజ్మెంట్ చేసి ఇక్కడ వస్తువులను క్రమంలో అమర్చడం అంటే మనం వస్తువులని క్రమంలో అమర్చుతాం అనమాట. అంటే ABగా అమర్చొచ్చు BAగా అమర్చొచ్చు అనమాట. 1 2 గా అమర్చొచ్చు 2 1 గా అమర్చొచ్చు. ఓకే ఏదన్నా ఓకే ఇక్కడ పర్ముటేషన్ లో అందుకే ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ చూడండి మరి ఇది చూద్దాం. సెలెక్టింగ్ టర్మ్స్ వితౌట్ కేరింగ్ అబౌట్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే మీరు అదే గమనియాలి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. వస్తువులను ఎంచుకోవడం క్రమం చూడకపోవడం అంటే ఇప్పుడు ఇక్కడ ఎంచుకుంటాం మళ్ళా ఎన్ని వస్తువులుండే 2 ఆర్డర్లు ఎన్ని ఉండే ఎంచుకుంటాం కానీ ఇది క్రమం అనేది ఇంపార్టెంట్ గా చూపియమన్నమాట. ఓకే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాను మీకు లాస్ట్ టైం ఫైనల్ గా అర్థం అవ్వాలి. ఇక్కడ చూడండి సపోజ్ యూ హ్యావ్ 3 letters. నౌ యూ వాంట్ సెలెక్ట్ 2 letters ఫ్రమ్ టర్మ్స్. ఇప్పుడు నీ దగ్గర 3 letters ఉండే వాటిని రెండు విధాలుగా 2 అక్షరాలుగా 8 విధాలుగా అమర్చొచ్చు. ఓకే పర్ముటేషన్ ఎలా P మొత్తం ఎన్ని అక్షరాలు మనకి 3 అంటే అది ఏమవుతుంది ఎన్ని విధాలుగా అమర్చాలి మనము 2 అన్నిటిని కలిపి ఎన్ని అంటాం ఎన్ని అమర్చాలనే దాన్ని R అంటాం. అది గుర్తుపెట్టుకోండి. అంటే n, R ఇగో చూడండి
ఫార్ములా ప్రకారం అప్లై చేస్తున్నాను. n అంటే ఎంత 3 వచ్చింది, 3 ఫ్యాక్టర్ బై n ఎంత 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకుంటాం, 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 లో కల్లా 2 పోతే 1 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత 1, డినామినేటర్ 1 న్యూమరేటర్ 1, 3 2 just 6. అంటే ఏ 3 అక్షరాలు ABC ని మనము 2 అక్షరాలుగా ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు, పర్ముటేషన్స్ ప్రకారం AB గా రాసుకోవచ్చు, AC రాసుకోవచ్చు, BA గా రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి BC గా రాసుకోవచ్చు, CA గా రాసుకోవచ్చు, CB గా రాసుకోవచ్చు. మొత్తం ఎన్ని విధాలుగా 6 విధాలుగా. ఇది పర్ముటేషన్ అంటే. మరి కాంబినేషన్ లో చూడండి 3, 2 ఈక్వల్ టు ఫార్ములా ఇది కదా, ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. n ఫ్యాక్టోరియల్ అంటే n ఎంత, ఇదే ఎగ్జాంపులే, ఇదే నంబర్లే, ఏం మార్చట్లేదు నేను. n అంటే ఎంత 3 ఫ్యాక్టోరియల్, r ఎంత 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది n ఇది r, ఫార్ములా ప్రకారం అప్లై చేసిన 2 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 3 లో కల్లా 1 పోతే 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది మనకి 3 ఒక్కటే మిగిలింది. డినామినేటర్ 1 ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, 3 అంటే 3 అంటే ఇక్కడ కాంబినేషన్ లో మనకి మొత్తం టోటల్ ఆబ్జెక్ట్స్ 3 అయినాయి, కానీ అరేంజ్మెంట్స్ 2 అయినప్పుడు మనకి కాంబినేషన్ ప్రకారం ఏమొచ్చినాయి, AB AC BC మాత్రమే. ఇక్కడ చూడండి AB వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ పర్ముటేషన్ లో BA వస్తుంది, AC వచ్చినప్పుడు CA వస్తుంది, కానీ ఇక్కడ రివర్స్ మళ్ళా ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ లేదు ఇక్కడ. ఓకే, ఆర్డర్ అనేది ఉండదు ఇక్కడ. ఓకే, అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. ఇది పర్ముటేషన్ కాంబినేషన్ కి సంబంధించి. మరి ఇప్పుడు పర్ముటేషన్ కాంబినేషన్ కి సంబంధించి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి అనమాట, వాటిని రాసి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కంప్లీట్ చేస్తాను. లాస్ట్ టాపిక్ అనమాట, అంటే పర్ముటేషన్ కి సంబంధించి కీ ప్రాపర్టీస్ అన్నమాట. ఇక్కడ చూడండి n p పవర్, ఇక్కడ చూడండి n పర్ముటేషన్ n ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 ఇంటూ డాష్ 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 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. అంటే ఇలా వచ్చింది అనుకోండి, మనము డైరెక్ట్ n ఫ్యాక్టోరియల్ చేస్తే అయిపోతుంది. మరి n పవర్ ఆఫ్ 0 n పర్ముటేషన్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది, డైరెక్ట్ 1 రాసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే n ఫ్యాక్టర్ బై n ఫ్యాక్టోరియల్, డైరెక్ట్ 1 రాసుకుంటే సరిపోతుంది. n ఫ్యాక్టోరియల్ 1 ఉంది అనుకోండి, డైరెక్ట్ n. ఓకే, n ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. ఇలా ఉన్నా డైరెక్ట్ n ఫ్యాక్టర్, ఇక్కడ ఏమో n రాసుకుంటాం, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ r ప్లస్ n r ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ r మైనస్ 1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ r గా రాసుకుంటాం. ఇవన్నీ ప్రాపర్టీస్ మీరు రాసుకోండి, అంతే, ఏం లేదు. ఇవన్నీ అంటే షార్ట్ కట్స్ అనమాట, డైరెక్ట్ గా ఉపయోగిస్తే ప్రాబ్లం అనేది త్వరగా అయిపోతుంది అనమాట. ఓకే, n p ఫ్యాక్టోరియల్ r బై n p ఫ్యాక్టోరియల్ r మైనస్ 1 ఈక్వల్ టు n మైనస్ r ప్లస్ 1 అనమాట. షార్ట్ కట్ ట్రిక్స్ ఫర్ ద సాల్వింగ్ NCR. అంటే ఇప్పుడు మనకి n కాంబినేషన్ r వచ్చినప్పుడు వాటి షార్ట్ కట్స్ అనమాట. ఇక్కడ చూడండి nC1 ఈక్వల్ టు r, అంటే n కాంబినేషన్ 1 వచ్చింది అనుకో డైరెక్ట్ n రాసుకోవచ్చు. n కాంబినేషన్ n ఈక్వల్ టు 1 గా, ఇగో n కాంబినేషన్ 0 వచ్చినా n కాంబినేషన్ n వచ్చినా డైరెక్ట్ 1 రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి n కాంబినేషన్ 2 వచ్చింది అనుకోండి, మనకి డైరెక్ట్ గా ఏం రాసుకోవచ్చు అంటే n ఇంటూ n మైనస్ బై 2, అంటే ఫార్ములా ఉపయోగిస్తాం కదా మనము. ఓకే, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాస్తాం కదా. అంటే ఇప్పుడు మనకి సింపుల్ గా ఇక్కడ 2 ఉందనుకోండి డైరెక్ట్ ఇది, 3 ఉందనుకోండి ఇది, 4 ఉందనుకోండి డైరెక్ట్ ఈ ఫార్ములా ఉపయోగిస్తే, అంటే ఇలా ఫ్యాక్టోరియల్ రాసుకుంటే క్యాలిక్యులేషన్ అవుతుంది కదా, ఇది డైరెక్ట్ ఉపయోగిస్తే తొందరగా అయిపోతుందని, అంతే, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ n కాంబినేషన్ r ఈక్వల్ టు n కాంబినేషన్ n మైనస్ r. ఓకే, అంటే ఈ రెండు సమానం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10C8 10 కాంబినేషన్ 8 ఈక్వల్ టు 10 కాంబినేషన్ 2 అనమాట. అంటే దానికంటే తక్కువ ఉందనుకోండి, అంటే r కన్నా తక్కువ ఉందనుకోండి, మనము డైరెక్ట్ ఈ రెండు ఈక్వల్ గా రాసుకోవచ్చు, అంతే. ఇవన్నీ ఇంకా షార్ట్ కట్స్, మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి n కాంబినేషన్ r ప్లస్ n కాంబినేషన్ r మైనస్ 1 ఈక్వల్ టు n ప్లస్ 1
కాంబినేషన్ ఆర్ అంటే ఈ రెండింటిని మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎన్ కాంబినేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ కాంబినేషన్ వై ఈక్వల్ టు అంటే మనకి ఇవి ఏమవుతాయి యాడ్ అవుతాయి అప్పుడు మొత్తం మళ్ళీ ఎన్ఏ వస్తుంది అనమాట, లేదా ఎక్స్ ఈక్వల్ టు వై కూడా అవ్వచ్చు. ఓకే అంటే ఎన్సి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా డైరెక్ట్ ఎక్స్ ఈక్వల్ టు వైగా ఎన్ ఇక్కడ చూడండి ఎన్ పర్ముటేషన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ కాంబినేషన్ ఆర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇంకా వీటి గురించి ఇంకా ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట, మీరు రాసుకోండి మీకు అర్థమైతే. ఇంట్రడక్షన్ క్లాస్ 1-2 పార్లు విన్నిక ట్రై చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమైనా కామెంట్ డౌట్ ఉన్న కామెంట్ చేయండి, నేను మీకు కోసం రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నో డౌన్.